Okay. So I'm leaving the section. Okay. Yeah. Okay. Then that's fine. సో కేశవ్ మీకు వినిపిస్తుందిగా వాయిస్? వినపడుతోంది. ఓకే. సో ఇవి బేసిక్సే చెప్తున్నాను. బట్ యాక్చువల్లీ టార్గెటెడ్ పీపుల్ జాయిన్ అవ్వలేదు. బట్ ఈవెన్ దట్ ఈస్ ఫైన్. మీకేమన్నా తెలియకపోయినా కూడా ఇందులో కవర్ అవుతాయి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇలా ఇన్సర్ట్ చేస్తామన్నమాట. కాకపోతే ఇట్లా రియల్ టైంలో మనకు ఒక స్టాటిక్ టేబుల్స్లో 10-50 రికార్డ్స్ ఉన్నప్పుడు ఇలా ప్రతిదానికి మనం ఇన్సర్ట్ చేయలేం కాబట్టి సేమ్నే మనం ఎలా చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్. సో నేను దీన్ని సేమ్ ఇన్సర్ట్ చేస్తున్నా బై ట్రంకేట్ చేసి. సో ఇలా ప్రతిదానికి మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాసుకోకుండా ఇదొక పద్ధతి అనమాట డేటాను ఇన్సర్ట్ చేయడానికి. ఇదొక మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఇలాగ ఇచ్చుకోకుండా ఇవన్నీ కలిపి మనం ఒకే దాంట్లో ఇచ్చేస్తాం. కామా ఇప్పుడు చూడండి నేను సెలెక్ట్ చేస్తున్న టేబుల్ మనకి బ్లాంక్గా ఉంది. సో ఈ 3 స్టేట్మెంట్స్ ఇలా ఒక్కొక్కటి రాసుకుని అలా 100 ఉంటే 100కి మనం రాసుకోలేం కాబట్టి సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఈ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఇది ఒక ఈ టేబుల్లో మనకున్న కాలమ్స్ యొక్క సెట్ అనమాట. ఇది ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, బ్లా బ్లా బ్లా. సో ఇలా రాసుకుని ఒకేసారి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఎట్ ఏ టైం ఏమైపోయాయి అంటే 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయాయి అనమాట. సో ఇదొక మెథడ్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో మనకి ఎలాగుంటాయంటే ఇక్కడ అంటే మనకు కొన్ని టేబుల్స్కి ఇలా 1, 2, 3 కాలమ్స్ ఉండొచ్చు. బట్ కొన్ని టేబుల్స్కి రియల్ టైంలో ఒక 10-20 కాలమ్స్ అలాగ ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు మనము 10-20 కాలమ్స్లో మనకు ఒక 10 కాలమ్స్కే డేటా తెలుసు, మిగతా 10 కాలమ్స్కి డేటా తెలియదు. సో అప్పుడు మనం అన్నిటికీ నల్ అని పెట్టుకోకుండా సో ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు నాకు డేటా ఏం తెలుసు, ఎంప్లాయీ నేము, సిటీ మాత్రమే తెలుసు. ఈ ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి అనేది నాకు ఇంకా తెలియదు. కాబట్టి ఆ కాలమ్ నేమ్స్ ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు నేను. ఎంప్లాయీ నేమ్ కామా సిటీ వాల్యూస్. సో ఎంప్లాయీ నేము ఏదో ఒకటి రమేష్, సిటీ బెంగళూరు. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసి చూసామంటే సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్ ఏంటి, రమేష్, బెంగళూరు. సో ఇలా మనం మీరు అన్ని కాలమ్స్లో డేటా మీకు తెలిసినప్పుడు వాల్యూస్ ఈ మెథడ్ 2కి వెళ్తారనమాట. అలా కాకుండా మీకు కొన్ని కాలమ్స్కే డేటా తెలుసు, కొన్ని కాలమ్స్కి డేటా తెలియదు అనుకున్నప్పుడు మెథడ్ 3కి వెళ్తారు. ఈ 2కి 3కి డిఫరెన్స్ ఏమంటే ఈ 2లో మనం స్పెసిఫిక్గా కాలమ్ నేమ్స్ ఇయ్యమన్నమాట. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఎలాగైతే కాలమ్స్ ఆర్డర్లో ఉన్నాయో అదే విధంగా మనం డేటాని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. బట్ మనకి అన్ని కాలమ్స్ యొక్క డేటా తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఏ కాలమ్స్లోకి అయితే నువ్వు వాల్యూస్ని ఇవ్వాలనుకుంటున్నావో ఆ కాలమ్స్ నేమ్ ఇచ్చుకుని అదేవిధంగా వాటికి సంబంధించిన డేటాని ఇచ్చుకుంటావు. ఇక్కడ నువ్వు సేమ్ మళ్ళీ యాజ్ టీజ్
శివ చెన్నై. సో శివ చెన్నై. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎంప్లాయీ నేమ్తో పాటు ఎంప్లాయీ ఐడి కూడా తెలుసు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇలా ఇచ్చుకోవచ్చు. ఎంప్లాయీ ఐడి 25 సంథింగ్, ఇక్కడ 30. సో ఇలా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను చూడండి, ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఇచ్చాను, సిటీ ఇచ్చాను, తర్వాత ఎంప్లాయీ ఐడి అనేది ఇచ్చాను. సో ఇక్కడ మీరు కాలమ్స్ స్పెసిఫై చేసినప్పుడు ఆ ఆర్డర్ మీరు ఇస్తే సరిపోతుంది. సో డేటా అనేది చూడండి కరెక్ట్గా ఆ కాలమ్స్లో లోడ్ అయిందో లేదో చూస్తాం. సో రమేష్ అనేది కరెక్ట్గా ఎంప్లాయీ నేమ్లోకి వెళ్ళింది, సిటీలో బెంగళూరు వెళ్ళింది, ఐడి అనేది 25లో వెళ్ళింది. సో ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మీరు ఇక్కడ ఎక్స్ప్లిట్గా కాలమ్ నేమ్స్ స్పెసిఫై చేయనప్పుడు ఈ టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో అయితే ఉంటుందో అదే ఆర్డర్లో మీరు డేటా అనేది ఇవ్వాలి. అలా కాకుండా మీరు ఇక్కడ కాలమ్స్ అనేటివి స్పెసిఫై చేసినప్పుడు ఇక్కడ ఏ ఆర్డర్లు అయితే ఉంటాయో ఆర్డర్లో మీరు ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో అప్పుడు మీరు డేటాబేస్ స్ట్రక్చర్ గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో అనిల్ ఇక్కడ వరకు క్లియరా? సో ఎలా నీకు ఇన్సెట్లు ఇవి ఆల్రెడీ నీకు తెలుసా, లేకపోతే ఇప్పుడు ఏమైనా నువ్వు కొత్తగా నేర్చుకున్నావా? తెలుసు. ఓకే సూపర్. సో ఇంకా ఇన్సర్ట్ తర్వాత మీకు ఇవి తెలిసిందే, అప్డేట్, డిడిఎల్, డిఎంఎల్ మీకు తెలిసింది. యాక్చువల్లీ ఇది మన దగ్గర కొద్దిగా ఫ్రెషర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నేను పెట్టాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు జాయిన్ అవ్వలేదు. సో ఇంకా మీకు నేను ఇక్కడ కవర్ చేయాల్సిందంటూ స్పెసిఫిక్గా ఈరోజు నాకు ఏం లేదు. సో రేపు ఆన్లైన్ టెస్ట్ కూడా నేను క్యాన్సిల్ చేస్తున్నాను. మేబీ డేవిడ్ మీకు నేను ఇంకా కొద్దిగా సినారియోస్ ఇస్తాను, లైక్ ఈ జాయిన్స్, సబ్ క్వైరీస్ మీద ఇంకా రియల్ టైంలో ఎలాంటి సినారియోస్ ఉంటాయి అనేటివి. సో మీరు ప్రాక్టీస్ చేయండి. లైక్ ఈ 2 డేస్లో నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక 3 to 4 పీపుల్ ఫ్రెషర్స్ ఉన్నారు. సో వాళ్ళను కూడా ఈ సబ్ క్వైరీస్, జాయిన్స్ వరకు నేను తీసుకురాగలిగితే మళ్ళీ మండే నుంచి మనం ఈ జూమ్ సెషన్స్తోనే లిమిటెడ్ పీపుల్తో ముందుకెళ్దాం. ఓకే. Trina, రాణి, if you already prepared interview questions, you can share me. We will prepare on that. లేదు రాణి, నేను ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఈ నైట్ కూర్చొని చేద్దాం అనుకున్నాను కానీ నా యొక్క ప్లానింగ్లో మార్పులు చేసుకున్నాను. ఓకే ఫైన్ Trina. బట్ నేను మీకు ఇంకా ఇన్ డెప్త్ సినారియోస్ ఇస్తాను ఈ 2 డేస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే Trina. We will do practice more on that. త్రీనా, కేశవ్, అదే రికార్డ్ చేసేస్తే అంటే మిగతా వాళ్ళు వీడియో చూసుకుంటా అని చెప్పారు కదా, ఏదైతే కంటిన్యూ చేస్తున్నా అది కంటిన్యూ చేసేస్తే, అంటే ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావో వాళ్ళ కోసం. ఓకే, బట్ యాక్చువల్లీ అదే నేను ఫ్రెషర్స్ని టార్గెట్ చేసి ఇది సెషన్ పెట్టాను. సో వాళ్ళు మిస్ అయ్యారు, నేను వాళ్ళని మళ్ళీ కన్వీనియంట్ టైం కనుక్కోవాలి. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్కి నాకు టైం వేస్ట్ చేసే ఉద్దేశం లేదు. సో ఈ 2 డేస్ వాళ్ళకి నేను ప్రాక్టీస్ సెషన్స్ ఈరోజు నైట్ ప్రిపేర్ చేసిస్తాను ఇన్ డెప్త్గా. ఇంకా ఈ జాయింట్స్లో ఇంకా సినారియోస్ ఎలా ఉంటాయి, సబ్ క్వైరీస్ అని. మళ్ళీ మండే నుంచి మనం అందరూ అంటే 20 మెంబర్ ఆఫ్ పీపుల్తో కాదు, ఈ ఫిల్టర్ అయిన క్యాండిడేట్స్తోనే మనం మండే నుంచి జూమ్లోనే వెళ్దాం. యూట్యూబ్ కూడా వద్దు, నాకు కూడా నచ్చలేదు అది. సో ఇంకా ఈరోజు జస్ట్ ఏ కైండ్ ఆఫ్ సెకండ్ బ్యాచ్లో అనుకోండి, మనకి ఆ బల్క్ అమౌంట్ ఆఫ్ పీపుల్తో వెళ్ళకుండా డెడికేటెడ్ పీపుల్తో ట్రావెల్ అవుతాం ఇంకా. సో నేను మీకు ఒక 1 అవర్లో అలాగా ఇంకా కొన్ని డెప్త్ సినారియోస్ ఇస్తాను. ఇఫ్ నాట్ పాసిబుల్ అట్లీస్ట్ టుమారో ఎర్లీ మార్నింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎక్కడన్నా ఎవరికన్నా ఈ సబ్స్ట్రింగ్స్, డే టైమ్ ఫంక్షన్స్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఈ 2 డేస్లో రికవర్ అవ్వండి, రీఫ్రెష్ అవ్వండి. మనం మండే నుంచి మళ్ళీ కవర్ చేసుకుంటూ వద్దాం.
it's fine, Trinath. If you are free, you can do that. Otherwise, we will do on practice that ఓకే. సూపర్. previous classes. కాకపోతే ఇక్కడ నాకు ఇంకొక మంచి పాయింట్ గుర్తొచ్చింది. సో, యాక్చువల్లీ మనది టార్గెట్ ఏమంటే పవర్ బిఐ అనమాట. పవర్ బిఐకి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. సో, జాబ్ ఓపెనింగ్స్ బాగున్నాయి కాబట్టి మనకి టార్గెట్ పవర్ బిఐ. బట్ సీక్వెల్ నాలెడ్జ్ టైం కూడా మనకి సీక్వెల్ నాలెడ్జ్ చైతన్య ఏమైనా మాట్లాడుతున్నారా? డూ యూ వాంట్ మీ టు గివ్ యూ ఎ ఛాన్స్? సారీ త్రీనాథ్. సో బేసికల్‌గా మనది టార్గెట్ వచ్చి పవర్ బిఐ. సో, అనిల్ ప్రత్యేకించి నీకు చెప్తున్నాను. సీక్వెల్‌లో మనం ఏదైతే చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం పవర్ బిఐలో అదే చేస్తాం. సీక్వెల్‌లో మనం టేబుల్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది అనిపిస్తుంది. ఈవెన్ రాణి హూ ఎవర్ ఆల్రెడీ పవర్ బిఐ ఎవరైతే నేర్చుకున్నారో మీరందరూ కూడా కామెంట్ చేయొచ్చు. అసలు సీక్వెల్‌కి పవర్ బిఐకి కంపారిజన్ చెప్తా. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. పవర్ బిఐ ఓపెన్ అవుతుంది. సో, నాది పవర్ బిఐ డిసెంబర్ 28 అంటే చాలా ఓల్డ్ వర్షన్. సో, కరెంట్ జూలై 2020 వర్షన్ నడుస్తుంది. బట్ ఈవెన్ దట్ ఈస్ ఫైన్. సో, రాణి అని లైక్ అదర్స్ ఆల్సో ఎవరికైనా పవర్ బిఐ ఆల్రెడీ నేర్చుకున్నాం అనుకున్న వాళ్ళు పవర్ బిఐలో నేను ఇదే టేబుల్‌ని క్రియేట్ చేయాలి. పవర్ బిఐలో నేను ఇదే టేబుల్‌ని క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ టేబుల్ విత్ దిస్ కాలమ్స్. ఇదే డేటాని నేను ఇన్సర్ట్ చేయాలి. ఎవరైనా చెప్తారా ఎలాగో? I don't have any idea regarding that, Trinath. Actually, I don't know the DAX. డాక్స్ పక్కన పెట్టా. అగ్రీ. Okay. పవర్ బిఐలో Just I know how to create table and Oh, inserting the Trinath. columns means dim underscore date I created that. That's it. Chetan, I will give you a chance, but Trinath, we can go enter data. okay. Yeah. Okay. Sorry. Yeah. సో రాణి నువ్వు చెప్పు ఇప్పుడు నీకేం తెలుసో చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేయాలి. నేను డాక్స్ ద్వారా క్రియేట్ చేయమని నేను చెప్పట్లా. నీకు తెలిసిన పద్ధతి చెప్పు. Rani, are you there? If not, Anil, are you there? సో నువ్వు చెప్పు అనిల్. నేను ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్ని ఈ కాలమ్స్తో ఈ డేటాని పవర్ బిఐలో ఇన్సర్ట్ చేయాలి. ఎలాగా అంటే డేటా టైప్ కూడా కావాలా? పవర్ బిఐలో డేటా టైప్స్కి పెద్ద ఇంటర్నెట్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సరే, టేబుల్ ఓకే. లైక్ ఈవెన్ చైతన్య కూడా అదే చెప్పారు అనుకుంటున్నా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సిటీ, డిపార్ట్మెంట్ ఐడి. సో ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో ఎంప్లాయీ ఐడి 1, శ్రీనాథ్, సిటీ చెన్నై, డిపార్ట్మెంట్ ఐడి 10. సో ఎంప్లాయీ ఐడి 2, నేమ్ తెలిస్తే నేమ్ ఇస్తారు, కేశవ్. మేబీ సిటీ తెలియదు, ఇవి బ్లాంక్ వదిలేస్తారు. నల్లు
బ్లాంక్ వదిలేస్తారు, ఇక్కడ టేబుల్ నేమ్ ఇస్తారు. సో ఇది లైక్ మౌస్తో ఇలా చేస్తాం అనమాట. మనము జస్ట్ ఎంటర్ డేటాలోకి వెళ్ళి ఆ కాలమ్స్ ఆ వాల్యూస్ ఇస్తే ఇన్సర్ట్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు టేబుల్ వచ్చేసింది, ఎంప్లాయీ టేబుల్ విత్ ఎంప్లాయీ ఐడి, నేము, సిటీ, బ్లా బ్లా. Just one question. Yeah. We can't create with the DAX, Trina. అదే అసలు We need to enter manual. ఫస్ట్ మీకు ఏమొచ్చో అది టెస్ట్ చేస్తున్నా. లైక్ ఇలా కాకుండా ఇంకెవరికైనా ఏమన్నా తెలుసా పవర్ బిఐలో టేబుల్ క్రియేట్ చేసి డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలనేది? No, Trina. No. సో ఇప్పుడు అది డాక్స్తో ఎలా చేయొచ్చో చూద్దాం. మోడలింగ్, ఇక్కడ హోమ్ అన్నప్పుడు ఎంటర్ డేటా బ్లా 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 ఇదంతా ఉంటుంది. మనం పవర్ బిఐ వచ్చినప్పుడు డీటెయిల్గా వెళ్తాం ప్రతిదీ. సో న్యూ టేబుల్, ఇప్పుడు డాక్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, ఆ టేబుల్ నేమ్ ఇస్తాను. సో మనకి సీక్వెల్లో ఏదైనా క్రియేట్ చేయాలన్నప్పుడు మన కీవర్డ్ ఏంటి, క్రియేట్ కదా, డిడిఎల్. సో ఇక్కడ ఏం చేస్తామంటే డేటా టేబుల్ అనేది యూజ్ చేస్తాం. సో డేటా అనేది ఇక్కడ యూజ్ చేస్తాం, ఇక్కడ మనము ఆ కాలం నేమ్స్ ఇస్తాం అనమాట. డిపార్ట్మెంట్ నేము, దాని టైప్ ఏదైతే అది డేటా టైప్. ఇందాక ఎవరు అడిగారు పవర్ బిఐలో డేటా టైప్స్ ఇవ్వచ్చా అని. సో ఇదనమాట. సో డేటా టేబుల్ ఈస్ నథింగ్ బట్ క్రియేట్ టేబుల్. ఆ టేబుల్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తాం డిపార్ట్మెంట్ అని. సో ఇది కాలం నేము, ఇది దాని యొక్క డేటా టైప్ డిపార్ట్మెంట్ నేమ్. సో నెక్స్ట్ కాలం ఏంటి నాది, డిపార్ట్మెంట్ నెంబర్. సో డబుల్ కోట్స్లో ఇస్తాము. సీక్వెల్ అయితే సింగిల్ కోట్స్ తీసుకుంటుంది, పవర్ బిఐలో అయితే డబుల్ కోట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ దాని టైప్, సో ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చేస్తాం. మనకు సీక్వెల్లో అయితే చాలా ఉంటాయి అనమాట, వర్క్ యారు, ఎన్ వర్క్ యారు, టెక్స్ట్, ఎన్ టెక్స్ట్, ప్లస్ దానికి మళ్ళీ 20 ఇవ్వాలా, 30 ఇవ్వాలా లెంత్. ఇక్కడ అలా ఉండదు, సింపుల్గా ఇంటిజరు, స్ట్రింగ్. సో ఇక్కడ వరకు ఏమొచ్చిందంటే కాలమ్స్ క్రియేట్ అయిపోయాయి. నెక్స్ట్ దీంట్లో డేటాని మనం ఇన్సర్ట్ చేయాలి, అప్పుడు మళ్ళీ ఈ బ్రేసెస్ ఇచ్చుకుంటాం. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ నేమ్ కాబట్టి మెక్ అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ ఐడి 10. ఇవన్నీ సింటాక్స్లు మనం తర్వాత డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ వరకు కాలం నేము డేటా టైప్ అయింది. సో డేటాను ఇన్సర్ట్ చేయాలి మనం. డిపార్ట్మెంట్ నేమ్ మెక్, డిపార్ట్మెంట్ ఐడి 10. సూపర్. దీంట్లో మనకి ఇంకెన్ని కావాలో అన్ని ఇస్తాం. సే నాది ఇంకొక డిపార్ట్మెంట్ ఐటీ అనుకోండి, ఐటీ దాని యొక్క ఇది 10 or 15. సో దీన్నే నేను మీకు అర్థం కావడానికి జస్ట్ సీక్వెల్ ఎలాగైతే మనం సపరేట్గా రాసుకుంటామో ఆల్ట్ ఎంటర్ కొడతాం. సో డేటా టేబుల్ ఈస్ నథింగ్ బట్ క్రియేట్ టేబుల్. ఆ టేబుల్ నేమ్ వచ్చి ఇది. సో ఇవన్నీ ఏంటంటే కాలం నేమ్స్. సో డిపార్ట్మెంట్ నేమ్ అనేది నా కాలం నేము, ఇది డేటా టైప్ ఇంటిజర్ అనేది. సో నాకు సెకండ్ కాలం నేమ్ ఏంటంటే డిపార్ట్మెంట్ నెంబరు, దాని యొక్క డేటా టైపు. సో ఇక్కడతో క్రియేట్ టేబుల్ విత్ ఆ స్ట్రక్చర్ అయిపోతుంది. ఇది వచ్చి ఇన్సర్ట్ పార్ట్ అనమాట. సో ఇన్సర్ట్ పార్ట్లో ఏమొస్తుందంటే మీకు అదే అక్కడ మనం ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని ఎలాగైతే ఇచ్చుకుంటామో అది. ఇది ఫస్ట్ రికార్డ్ అని మీరు అనుకుంటే ఇది సెకండ్ రికార్డు.
సో ఇక్కడతో ఈ ఇన్సర్ట్ కంప్లీట్ అవుతుంది. ఇది సెలెక్ట్ క్రియేట్కి ఇది ఎండింగ్ అనమాట. సో యూజింగ్ డాక్స్ ఇలా చేస్తాం. సారీ, డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ వచ్చింది కదా, ఇది స్ట్రింగ్, ఇది ఇంటిజర్. Just let me copy this code. So department table create అయిపోయింది using DAX. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఈ పైన DAX రాస్తాను, కింద SQL లో ఉంచుతాను. సో SQL లో మనం ఇన్ని చేయాలన్నమాట. అంటే బై యూజింగ్ మౌస్ వచ్చి ఇదన్నమాట సింపుల్గా ఎంటర్ డేటా సంథింగ్. అట్లా కాకుండా డాక్స్ ద్వారా రాయాలంటే ఇది కోడ్. సో ఇట్లా మనం సీక్వెల్ కనుక మనకి బాగా వచ్చేసిందంటే డాక్స్ డజంట్ మ్యాటర్. నన్ను అడిగితే మనం డాక్స్ రియల్ టైమ్ సినారియోస్తో కలిపి 2 వీక్స్లో క్లియర్ చేసి పడేస్తా. సో సీక్వెల్ కనుక మీకు సరిగ్గా వచ్చి అర్థం చేసుకుని ఫాలో అవ్వగలిగితే డాక్స్ అనేది పవర్ బిఐలో డాక్స్ అంటే ఏదో అనుకుంటారు, కానీ అది ఏమీ లేదు. జస్ట్ ఈ సీక్వెల్నే కొద్దిగా తిప్పించి మళ్ళిచ్చి అలా రాసాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డాక్స్లో ఈ డేటా టేబుల్ ఈస్ నథింగ్ బట్ క్రియేట్ టేబుల్, ఇది కాలం టేబుల్ నేమ్. సో ఇవన్నీ వచ్చి ఇక్కడ మీరు ఎంప్లాయీ ఐడి, కాలం నేమ్స్ ఎలాగైతే ఇచ్చి ఇక్కడ డేటా టైప్స్ ఇస్తారు అలాగ ఇస్తారు. సో ఇక్కడ మీరు మళ్ళీ సపరేట్గా ఇన్సర్ట్ ఇంటూ అని రాస్తారు. అలా కాకుండా ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి వాటి మధ్యలో వాల్యూస్ ఇచ్చేస్తారు. సో దీన్ని మీకు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ క్రియేటివ్ ఇన్సర్ట్ కలిపి మీరు సీక్వెల్ ఎగ్జిక్యూట్ చేసినట్లు డేటా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ టేబుల్ని ఇలాగన్నా క్రియేట్ చేయొచ్చు, ఇలాగన్నా క్రియేట్ చేయొచ్చు. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో అడుగుతాం అనమాట ప్యానల్లో కూర్చునే వాళ్ళను. సో ఇప్పుడు నువ్వు ఇలా క్రియేట్ చేసిన టేబుల్కి డాక్స్ ద్వారా క్రియేట్ చేసిన టేబుల్కి తేడా ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ టేబుల్ ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నాను, కొత్తగా ఒక డిపార్ట్మెంట్ని యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో నేను ఇక్కడే చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి నేను యాడ్ చేయాలనుకున్నా 25. సో సిఎస్సి యాడ్ అయిపోయింది. బట్ ఎంప్లాయీ టేబుల్ని నేను ఇక్కడ చేయలేను ఇంకా, ఎందుకంటే ఇది ఎంటర్ డేటా ద్వారా చేశాను కాబట్టి ఇక్కడ చేయలేను. బట్ ఎంప్లాయీ టేబుల్ని నేను మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ క్వైరీస్, మేబీ లేటెస్ట్ వర్షన్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అన్న ఆప్షన్స్ ఉంటాయి. నేను పవర్ బిఐ అప్డేట్ చేసుకుంటా అక్కడ ఆ క్లాసెస్కి వచ్చినప్పుడు. సో ఎంప్లాయీ టేబుల్ మీరు ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి సోర్స్కి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లో మీరు ఎడిట్ చేయగలుగుతారు. ఇక్కడ ఏమన్నా మీరు మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేయాలి. సో ఇదొక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో అడిగినప్పుడు త్రూ డాక్స్ అనుకోండి, మనం పవర్ క్వైరీ ఎడిటర్కి రావాల్సిన అవసరం లేదు, డాక్స్లో ఎడిట్ చేయొచ్చు. బట్ స్టాటిక్ టేబుల్స్ని మనం ఇలా ఎడిట్ చేస్తాం అనమాట. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు సీక్వెల్లో మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ క్రియేట్ టేబుల్ ఒక కాన్సెప్ట్, ఫిజికల్ టేబుల్ ఒక కాన్సెప్ట్, టెంపరరీ టేబుల్ కాన్సెప్ట్. సో టెంపరరీ టేబుల్ మనం సేమ్ ఇదే ముందు యాష్ పెట్టి చేస్తాం కదా. సో ఈ డాక్స్ ద్వారా చేసింది ఏమంటే నథింగ్ బట్ అది టెంపరరీ టేబుల్. ఈ డాక్స్ యూజ్ చేసిన ఏదైతే టేబుల్ని క్రియేట్ చేసావో దట్ ఈస్ నథింగ్ బట్ సీక్వెల్లో అది టెంపరరీ టేబుల్ని ఇక్కడ డాక్స్ ద్వారా మనం ఇలా క్రియేట్ చేస్తాం. అంటే ఇది మీకు మెమరీని ఎక్కడ కూడా ఆక్యుపై చేయదు. ఇది మీకు మెమరీ, ఫిజికల్ మెమరీని ఎక్కడ ఆక్యుపై చేయదు. జస్ట్ ఒక టేబుల్ని తీసుకుని ఆ టేబుల్లోకి మీరు ఏదైనా కాలమ్ని ఇన్సర్ట్ చేశారనుకోండి, సో ఇప్పుడు మీకు మెమరీని తీసుకుంటుంది, అంతేగాని మీకు ఫిజికల్ జస్ట్ సీక్వెల్లో ఈ టెంప్ టేబుల్ అనేది మీకు మెమరీ అనేది ఎలాగ తీసుకోదో ఈ పవర్ బిఐలో కూడా ఈ డాక్స్ ద్వారా రాసింది టెంప్ టేబుల్తో సమానం. బట్ ఎంప్లాయీ అనేది మీకు అది ఫిజికల్ టేబుల్ కాబట్టి మీకు అది ఇక్కడ స్టాండర్డ్గా మీరు ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అంత మెమరీని అది ఆక్యుపై చేస్తుంది. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఇలా చెప్పారంటే ఇంకా తిరుగుండదు అనమాట. సో నేను కంక్లూడ్ ఏం చేస్తున్నానంటే ఈ రోజుకి సీక్వెల్ కనుక మనం స్ట్రాంగ్గా నేర్చుకుని అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళకి
డాక్స్ అనేది జస్ట్ లైక్ కిక్కింగ్ ద బాల్ అనమాట. ఇక్కడ సీక్వెల్లో మనం ఏదైతే చేస్తామో అగ్రిగేట్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ అవన్నీ కూడా డాక్స్లో మనం సేమ్గా చేస్తాం. కాకపోతే ఇక్కడ క్రియేట్ టేబుల్ అని ఉండేది, అక్కడ మీకు షార్ట్ ఫామ్లో డేటా టేబుల్ అని ఉంటుంది. సో అట్లా కొన్ని ఉంటాయి. అవి మనం తెలుసుకున్నామంటే పవర్ బిఐ ఒక 2 వీక్స్లో లేపేయచ్చు, అన్లెస్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ సీక్వెల్. సో మండే నుంచి మళ్ళీ మనం క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. నేను ఈ 2 డేస్లో ఎవరైతే బ్యాక్లాగ్లో ఉన్నారో వాళ్ళని కవరప్ చేసుకుంటాను. మిగతా వాళ్ళకి కొన్ని సినారియోస్ ఇస్తా, సబ్ క్వైరీస్, జాయింట్స్ మీద అవి ప్రాక్టీస్ చేయండి. సో ఈ రోజుతో సెషన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే రేస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ జాయిన్ ఆన్ మండే సెషన్. సో రాణి, నీకు క్లియర్ వచ్చింది కదా పవర్ బిఐలో డాక్స్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలని? ఎస్ త్రినాథ్, క్లియర్. ఓకే, సూపర్. అదే మనం సీక్వెల్గా మనది అయిపోయిన తర్వాత పవర్ బిఐలో కూడా ఇదే విధంగా సినారియోస్ అవి ఇచ్చి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు చేస్తాం. అందుకే త్రినాథ్, నేను పవర్ బిఐ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను, అంటే ఎస్క్యూఎల్ రాదనేసి. సూపర్. ఓకే అనిల్, నీకు ఫైన్ కదా? ఫైన్. ఓకే, సూపర్. సో మళ్ళీ మనం మండే సెషన్లో కలుద్దాం. ఈ లోపల నేను మిగతా వాళ్ళని పుషప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ త్రినాథ్. ఓకే.